టవేరా 2006 మోడల్ మన దగ్గరికి కార్బన్ క్లీనింగ్కి వచ్చింది. 1,65,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత కూడా ఇంజన్ ఇంకా చెక్కు చెదరలేదు. మెయింటెనెన్స్ అట్లా ఉంది. పర్ఫార్మెన్స్లో చూసుకుంటే మెయిన్గా దీనికి ప్రాబ్లం వచ్చింది ఏంటి అంటే మన ఫ్యూల్ వల్ల BS4లో BS6లో సల్ఫర్ కంటెంట్ తక్కువైంది. నేను వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా. దీంట్లో దాంతో ప్రాబ్లం ఏమొచ్చింది అంటే డైరెక్ట్గా చిన్న స్లోప్ ఉంది ఇక్కడ మనకి పైకి స్లాంట్గా, అది ఎక్కడానికి అరుస్తుంది. ఎప్పుడైతే నీకు కార్బన్ ఎక్కువగా పట్టేస్తుందో నీకు పికప్ తగ్గుతుంది గ్యారంటీగా, నాయిస్ అనేది పెరుగుతుంది, వైబ్రేషన్ అనేది పెరుగుతుంది. ఇంజన్లో కార్బన్ అనేది మనిషికి క్యాన్సర్ ఎలానో ఎగ్జాక్ట్ సేమ్ మెల్లిమెల్లిగా ఇంజన్ తినేస్తూ వస్తుంది. సో దాన్ని మీరు జయించాలంటే ఒకటే కార్బన్ క్లీనింగ్ 20,000 కిలోమీటర్లకి 20,000 కిలోమీటర్కి చేయించుకోవాలి. చాలామందికి డౌట్ ఏంది అంటే కామెంట్లో కూడా పెడుతుంటారు, భయ్యా ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు, కార్బన్ క్లీనింగ్ అనేది రెగ్యులర్గా చేయించాలా, నువ్వు పుట్టిన తర్వాత సత్యము చేయించుకుంటా అంటే కానే కాదు.